హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సీ ఫుడ్ లవర్స్‌కి ఇష్టమైన, అలాగే గోదావరోళ్ళ స్పెషల్ కర్రీస్‌లో ఒకటైన పీతల కర్రీతో మీ ముందుకొచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అలా కిచెన్‌లో. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని, కళాయిలో 4 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఉల్లిపాయ వచ్చి 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు కూడా ఆయిల్‌లో చక్కగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. కూరకు సరిపడా ఉప్పు కూడా నేనిప్పుడు మామిడికాయ ముక్కలతోనే వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల మామిడికాయ ముక్కలు తొందరగా ఉడికి చక్కగా మెత్తపడతాయి. ఇదిగోండి చక్కగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, చక్కగా కడిగి పెట్టుకున్న పీతల్ని ఇప్పుడు మనం వేసుకోవాలి. పీతలు హాఫ్ కేజీ ఉన్నాయండి. హాఫ్ కేజీ పీతలు చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ పీతల్ని వేసేసుకోవాలి. చక్కగా మూత పెట్టుకోవాలి. నేను కొంచెం చిన్నది పెట్టుకోవడం వల్ల గరిటె పెట్టుకోవడానికి అవ్వట్లేదు. మీరు కొంచెం పెద్ద కళాయి పెట్టుకోండి. నాకు కొంచెం అలవాటండి ఇలాగా. ఇలా అడ్జస్ట్ చేసేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 5 సెకండ్స్‌కి ఒకసారి ఇలాగ చూసుకుంటూ, తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం ఒక 2 స్పూన్లు కారం వేసి చక్కగా కలుపుకోవాలి. నేను అర కేజీ పీతలకి 2 స్పూన్ల కారం వేశానండి. ఈ కారం సరిపోతుంది. చక్కగా పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటుందండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇదిగోండి చూసారా? ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని, స్టవ్‌ని బాగా సిమ్‌లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే కూర రెడీ అండి. పైన కొంచెం కొత్తిమీర ఏసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. ఈజీగా చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.